క్షత్రియ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకి రిజిస్ట్రేషన్ చేస్తుండగా పట్టుకున్న సబ్ రిజిస్టర్. నడుస్తున్న యాక్టివా బండిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద అగ్ని ప్రమాదం. మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు. ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని నకిలీ దస్తావేజులతోటి రిజిస్ట్రేషన్ కు ఇచ్చినటువంటి ఇద్దరు అనుమానితులను గుర్తించి వారిపై సూరారం పిఎస్ లోని ఫిర్యాదు చేసిన కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ కార్యాలయంలోని ఫేక్ డాక్యుమెంట్లతోటి మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండగా పట్టుకున్న సబ్ రిజిస్టర్ మల్లంపేట వెంచర్లోని 200 గజాల స్థలం తాను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా అనుమానం వచ్చి అన్ని అడగగా తడబడినటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు డాక్యుమెంట్ పరిశీలించగా అప్పటికప్పుడే అది ఫేక్ డాక్యుమెంట్ అని తేలగా పరారైనటువంటి ఇద్దరు సాక్షులు. కొనేవారిని అమ్మేవారిని ఇరువురిని వారిద్దరిని ఆఫీసులో కూర్చోబెట్టి సూరారం పోలీసులు సమాచారం ఇచ్చినటువంటి ఎస్ఆర్ఓ. ఇదే జాగా చేసిండా నీకు? ఇదే జాగా చేసిండా? చెప్పండి ఒకసారి. చూడండి నన్ను తీసుకొచ్చిందండి మా రెడ్డి గారి నెంబర్ ఇద్దాను. ఎవరు ఇచ్చారు నీకు? రెడ్డి రెడ్డి గారు తీసుకొచ్చి మా అదే నీ పేరు అందుకమ్మా నీ పేరు అడుగుతుంది. దాన్ని బట్టి మా ఇచ్చారంటే ఆయన ఒక 20,000 ఇస్తున్నారు. 20,000 ఇస్తుంటే ఆయన మొత్తం తాడేపల్లి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనుకున్నాను. రిజిస్ట్రేషన్ అయింది 2 months రిజిస్ట్రేషన్ చేస్తాను. నువ్వు అమ్ముతావు కదా. 2 months అంతా అవుతుంది. అంటే నా ఆధార్ కార్డు మార్చేసి ఇస్తారు. నాకు తెలియక నేను అక్కడికి అడిగాను వచ్చి ఏంటంటే ఇంత ప్రాబ్లం అయితే అమ్మాయి నువ్వేం భయపడట్లేదు మేము ఉన్నాక చూసుకుంటాం అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. నీ ఎంబడి ఇద్దరు సాక్షులు వచ్చారు కదా, వాళ్ళ పేరు ఏంటి? వాళ్ళ పేరు వచ్చింది సుబ్రహ్మణ్యం ఒక ఆయన. సుబ్రహ్మణ్యం ఆయన వచ్చి వాళ్ళ మేనల్ పేరేంటి? సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఈయన సుబ్రహ్మణ్యం ఉంటాను. వాళ్ళ మేనల్ ఆయన మేనల్ పేరేంటి? హలో ఏం మార్పించారు? డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మోహన్ రెడ్డి గారికి చెప్పారు. పైకి వస్తున్నారు కదా, పైకి ఒక్క చౌక ఈరోజు బౌరంపేటకు సంబంధించిన 200 గజాల ప్లాట్కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు. డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు. అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చెప్పడము, తడబాటుకు గురి కావడము. ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని. ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ కు సంబంధించిన పర్సన్ అని చెప్పాడు. ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేట. ఒక ఆయననే అమ్మిన ఆయన ఒక ఆయన, కొన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. విట్నెస్లు 2 ఉన్నారు. మల్లంపేట 200 గజాలు. పాదాల కంటి లక్ష్మణ్ వృత్తిరీత్యా జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఈ రోజు మధ్యాహ్నం విధులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉప్పుగూడ రైల్వే బ్రిడ్జ్ కిందకి రాగానే యాక్టివా బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే తేరుకున్న అతను ఇక ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే మంటలకు బండి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులతో కలిసి లక్ష్మణ్ పోలీస్ సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నటువంటి చిత్రనక పోలీసులు.
రంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన టాటా ఏసీ వాహనంలో మొబైల్ టిఫిన్ నిర్వహణ. ఒక్కసారిగా టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా అంటుకున్నటువంటి మంటలను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టిఫిన్స్ తింటున్నటువంటి కస్టమర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పినటువంటి అగ్నిమాపక సిబ్బంది. అది కనుకోలేడు అప్ప అది ఇంకా అయిపోతుంది. గ్యాస్ లీక్ అవుతుందిరా, ఇప్పుడు అయిపోతుంది. లిక్విడ్ కలిపింది కదా, అయిపోతుంది. మోహన్ బాబు కుటుంబంలోని పరస్పర ఫిర్యాదులు. నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిన కొడుకు మంచు మనోజ్. తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మనోజే తనపై దాడి చేశాడని కొడుకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు, కొడుకుపై ఫిర్యాదు చేసిన మోహన్ బాబు. ఆస్తుల, స్కూల్ వ్యవహారంలో పరస్పరంగా దాడులు, గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్న మంచు మనోజ్ తనతో పాటు తన భార్యపై దాడి చేశారంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు. అంతదానికి ఎందుకు చేస్తారా? పెద్దగా అయితేనే కదా చేస్తారు. పహాడీ షరీఫ్ పండ్ల మార్కెట్లోని పండ్ల విక్రయదారులు 9 డిసెంబర్ 2024 నుండి మార్కెట్ను తెరవాలని నిర్ణయించుకున్నారు.
7 అక్టోబర్ 2021న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ పహాడీ షరీఫ్లోని పండ్ల మార్కెట్ అభివృద్ధి గురించి మాట్లాడారు. మరియు మార్కెట్ను తెరవడానికి గెజిట్ కాపీలను కలిగి ఉన్నటువంటి విక్రేతలకు కూడా ప్రొసీడింగ్ వచ్చింది. వారు చాలా కృతజ్ఞతలు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలతో పాటుగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్కు కృతజ్ఞతలు తెలిపారు. आपका बहुत बहुत शुक्रिया था जी। हम सब लोग 9 तारीख के दिन ईद के दिन ये मार्केट में दुकान तो मेवा ला के बेचना चाह रहे हैं, तो ये सब लोग मेरे साथ आज हाजिर है। तो हाथ उठाएं आप सब लोग, यहाँ पे माल ला के बेचने के आते थे। तो ये हमारी इतिहास है, ये हमारी यूनिटी है। तो मैं वही छोटा सा शेयर बोल के मैं खत्म करूँगा। मैं खत्म चलते रहा, लोग आते गए, कारवा बनता गया। पढ़ने की वजह से भी लोग नहीं आए, काफी सारे लोग नहीं आए पानी पड़ने की वजह से, तो वो लोग भी जो है इंशाल्लाह 9 तारीख के दिन इंशाल्लाह शुरू होगा। ठीक लोग आप लोगों की न्यूज़ मीडिया की तरफ से आप सबको हम इन्विटेशन देते हैं, जो खरीदार है वो 9 तारीख के दिन यहाँ पर मौजूद रहें और उसका इस्तेफादा करें। और हम लोग जो सो कोई ऐसा ज़्यादा आपके जो महंगाई को है उसको तोड़ने के लिए हम यहाँ पर ठहरे हैं। जो महंगाई वहाँ बाटा सिंगाराम जाने की वजह से जो खरीदार को मुश्किल हो रही, जो आ नहीं सक रहे, तो सारे लोग, तमाम लोग जो भी खरीदार हैं, छोटे बड़े मंडी वाले हैं या जो छोटे कारोबारी लोग हैं, तो सारे लोग यहाँ पर आए। जो किराए की महंगाई और जाने आने का टाइम वक्त जो विभाग से नहीं दे सकते हैं, वो सबसे इस्तेफादा करें और यहाँ पर आइए। हम लोग 9 तारीख के दिन उनके ऊपर एक्शन लो। जो इतने आज मार्केट में 306 वैकेंसी है, जब अप्रूव मार्केट जामबाग से शिफ्ट करते समझ 97 शॉप थे, 97 के शॉप थे, तो 306 लाइसेंस कैसा बने? ये लाइसेंसेस कौन दिए? मैं भी 2000 में मेंबर था मार्केट कमेटी का, लेकिन मेरे पीरियड में मेरे चेयरमैन सुनील रेड्डी साहब थे, लेकिन उन्होंने कभी एक लाइसेंस इशू नहीं करा। और हम कभी सुनील रेड्डी चेयरमैन साहब से कभी रिक्वेस्ट नहीं करें हम एक लाइसेंस देगा किसी को दो। तो ये हमारा तरीका रहा। और आज जितने भी लोग आए हैं और जितने भी चेयरमैन आए हैं तो मनमानी रही। और अभी हाल में 176 लाइसेंस दिए और किसी से 10 लाख रुपए दिए, 12 लाख रुपए दिए, 8 लाख रुपए दिए, ये तमाम चीजें करके उनको 176 लाइसेंस दिए। मैं ऑनरेबल मिनिस्टर और चीफ जस्टिस अमरनाथ गौड़ साहब के इजलास के ऊपर केस फाइल किया और अमरनाथ गौड़ साहब ने 176 लाइसेंसों को कैंसिल कर दिया। ये अगर ये हुकूमत, अगर ये मार्केट कमेटी उस वक्त भी अगर ये लाइसेंसों के लिए अगर ये करती होती तो आप इसको ये कर सकते थे, वो भी कैंसिल होते थे। और दूसरी चीज ये है कि आप अपने एक्ट एंड रूल्स के ऊपर क्यों नहीं चलते? आप ना एक्ट के ऊपर चलते, ना रूल्स के ऊपर चलते। आप बाईलास का रूल्स जो बनाए हैं उसमें क्लियर लिखा हुआ है कि किसी को प्रीवियस नहीं है तो उसको लाइसेंस नहीं देना चाहिए। आप किस तरह दिए हैं वो आप अपनी सेक्रेटरी से पूछिए और उसके ऊपर क्या एक्शन लेना है लीजिए। मैं किसी का लाइसेंस कैंसिल करो या मत करो, ये सब के लिए यहाँ बता रही हूँ। मैं इन गरीबों की मदद के लिए आप लोग हुकूमत से गुजारिश करता हूँ कि इनको काम करने का मौका दीजिए। और ये जिस वक्त भी यहाँ से ये करेंगे और ये कोयला वापस चले जाएंगे। और इससे बढ़ के तो मैं कुछ बोल नहीं सकता, ये हुकूमत का काम है। या हुकूमत के जब ऐसा आफत आ गई थी मूसा नदी के ऊपर तो उस वक्त निजाम सरकार ने बोला था मेरे दो आंखें मैं बराबर एक ही नजर से देखता हूँ। तो मेरी हुकूमत से गुजारिश है कि आप लोग एक ही नजर से देखें। और
सबका साथ दे और हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री राहुल गांधी जी बोलते हैं कि हम गरीबों को तो हम 9 तारीख का हम डिसाइड करके रखे, 9 तारीख को हम शुरू करेंगे बोल के। 7 अक्टूबर 2021 में हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब ने असेंबली में हुकूमत से नुमाइंदगी की पहाड़ी शरीफ के सिलसिले से। तो 2021 से लेके आज 2024 है। आज ये मार्केट के लिए जियो भी पास हो गया है और गैजेट भी निकल चुका है और वक्फ बोर्ड से भी जो है ना हमको प्रोसीडिंग कॉपी मिल गई है। ये आप देख सकते हैं हमारे पास गैजेट कॉपी है ये मार्केट को जो है ना शुरू कराने के लिए। और मैं बिलखुसूस हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब और नक़ीब मिल्लत जनाब असदुद्दीन अवैसी साहब का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा, जिसकी हुकूमत की नुमाइंदगी की वजह से ये फ्रूट मार्केट का आगाज़ हुआ है पहाड़ी शरीफ सर्वे नंबर 90 पर। अब नक़ीब मिल्लत जनाब असदुद्दीन अवैसी साहब और हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा कि हमारी बेबाकी के साथ हमारी असेंबली में जो है ना आवाज़ रखी गई, हमारे लिए सोचा गया असेंबली में, मगर फिर भी हुकूमत से ये जियो पास किसानों को रेट मिलना चाहिए वो नहीं मिल सक रहा है। तो मेरी हुकूमत से फिर और IAS ऑफिसर का भी मैं शुक्रिया अदा करूँगा, रघुनंदन राव साहब का भी, प्रिंसिपल सेक्रेटरी एग्रीकल्चर मार्केटिंग डिपार्टमेंट, उनका भी शुक्रिया अदा करना चाहूँगा। लक्ष्मी भाई मैडम साहिबा का मैं शुक्रिया अदा करना चाहूँगा कि फिलहाल हमारे को जो है तो 3 साल का एग्रीमेंट है और एक्सटेंड हो एग्रीमेंट नहीं है साहब, प्रोसीडिंग है हमारे पास, प्रोसीडिंग कॉपी है 3 साल की, जो एक मतलब 2022 में 23 मेरे साथ जितने भी लोग हैं वो लोग जो हम जो है ना उनको नहीं रोक सकते, क्योंकि 9 तारीख के दिन का जो है ना आगाज़ है ओपनिंग का। तो हम क्या भाई आप लोग आप हाँ वही 9 तारीख के दिन जो है ना, क्योंकि ये हमारे पास जियो की कॉपी है, जियो 39, ये कॉपी को चैलेंज किया गया कोर्ट में। इसके तहत जो है ना हमारे को गैजेट भी निकला जिसमें पूरे आप ये मार्केट का సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పట్టణం సాయి నగర్ కాలనీలోని భారీ చోరీ 46 తులాల బంగారం 20 తులాల వెండి 10,000 రూపాయలు దొంగిలించిన దుండగులు రాత్రి ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయం చూసుకుని దొంగతనం చేసినటువంటి దుండగులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి రామచంద్రపురం పోలీసులు अपने వికారాబాద్ జిల్లా నవాపేట మండలం గేట్ వనంపల్లిలోని విషాదం తల్లి కొడుకు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతూ గుడ్ బై అంటూ బావిలో తల్లి కొడుకు దూకారని ప్రత్యక్ష సాక్షి మృతురాలి కుమార్తె ప్రజ్వల గేట్ వనంపల్లి గ్రామానికి చెందిన అరుంధతి రుత్విక్ తల్లి కొడుకు ఇద్దరు మృతి కూతురు ప్రజ్వల ఏడటంతో ఇంటికి వెళ్లమని చెప్పడంతో ప్రాణాలను కాపాడుకున్న కూతురు ప్రజ్వల అడు ఫోన్ పెట్టిందని నేను మా మామకి ఫోన్ చేసి వచ్చింది. ఎవరు ఏ మామ? అనిల్ కుమార్. అనిల్ అంటే మీ మామనా?
ఎవరు అనిల్ రెండా ఎవరో బ్యాగరి శేఖర్ అని ఒక ఆయన ఫోన్ చేసి మా మమ్మీని ఏడిపించాడు. ఏడిపిస్తే ఈ బాధ తట్టుకోలేక మేకకి పొరక తెస్తామనేసి మమ్మల్ని కూడా తోలుకొని వెళ్ళింది. తోలుకొని వెళ్తే బాయ్ దగ్గరికి వెళ్ళాక అతనికి ఫోన్ చేసి గుడ్ బాయ్ అని చెప్పిన తర్వాత నా తమ్ముడిని అక్కడ కూర్చోబెడితే నేను రానని చాలా గట్టిగా ఏడుస్తా, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు గట్టిగా ఏడుస్తున్నావని తమ్ముడిని దోసేసి ఆమె పడిపోయింది. అంటే ఎవరైనా స్పీకర్ అంటే బ్యాగర్ స్పీకర్ అంటే ఒక అతను మా ఊళ్ళో ఉంటాడు. మీకు ఏమైంది ఏమో అంటే మీ ఇంటికి వస్తున్నాడు అప్పటికి? ఆ, తర్వాత ఏమైంది? నీకు పిలిచిందా మీ అమ్మ బాయ్ దగ్గరికి? బాయ్ దగ్గరికి పిలవలేదు. అంటే నేను తీసుకుపోలేదు అక్కడ? తీసుకువెళ్ళింది. ఆడదాకా తీసుకువెళ్తే నేను గట్టిగా ఏడ్చేసరికి నువ్వు ఇంటికి వెళ్ళు అంది. ఇంటికి వెళ్ళు అంటే నేను కొంచెం వెళ్ళాను. అప్పుడే వాళ్ళిద్దరు దూకేశారు అందులో. పోయింది అట్లా ఖాళీ ఏమి మేక ఎక్కాడు 3 గంటల దాకా ఉంటుంది. వాన వర్షం ఇంటి ఇక వెళ్ళిపోయింది. ఎవరు ఫోన్ చేసిరంట కదా? నాకు ఫోన్ వాళ్ళు ఎవరు? ఆమె దగ్గర నా దగ్గర ఫోన్ లేదు. నా దగ్గర ఫోన్ లేదు. ఆమె దగ్గర ఫోన్ లేదు. తెలియదా? నీకేం తెలియదు? మా అడవిలో అడవిలో మేకలు మెప్పుకోవటం ఏమిటో మాకేం ఒక నిమిషం ఇప్పుడు చెప్పు ఏమని చెప్పు. మా సొంత చెల్లె ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ బిజీ వస్తుండే. ఎందుకు ఇట్లా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి బిజీ వచ్చినా మిస్ కాల్ వచ్చినా మళ్ళీ ఫోన్ చేస్తాం. ఎందుకు ఇట్లా అంటే పిల్లలకు అడిగిన మొప్పారి అంటే ఒక ఆయన మా ఇంటికి వస్తుండే. ఇంట్లో ఒకసారి చెప్పిరంట ఇట్లా చేయకమ్మా మంచిగా ఉండు, సంసారం ఖరాబ్ అవుతుంది మంచిగా ఉండని చెప్పిరంట. చెప్పు కింద గుట్ట వాడు ధైర్యంగా ఇంటికి వచ్చిపోతున్నంట. వచ్చిపోవట్లే ఏం కూడా చెప్పి వచ్చిన మంచిగా ఉన్నారు ఉందా సంసారం పిల్లలు చిన్న ఉన్నారు. ఏదో సెకండ్ ఇచ్చినా కానీ ఎట్లా సంసారం చేసిన పిల్లలు కన్నా మంచిగా అని చెప్పినాము. ఆయన మేము చుట్టూ ఇరవై మా తోట అంటే ఫోన్ లేదు ఇక మా ఫోన్లో అలా కొట్ట పెట్టింది. ఇప్పుడు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ రావాలి బిజీ రావాలి. మా తోట మనం ఇల్లు కట్టినాం రీసెంట్గా. ఆ వచ్చి మా ఇంటికి కూడా రాలేదన్నమాట. రానందుకు నేను మస్తు బాధపడి తర్వాత మా ఇల్లారే ఫోన్ చెప్పి చూట ఏడ్చింది ఎందుకు ముందు రాలేవంటే మా ఆయన చెప్పి వచ్చింది రాలేదని చెప్పింది. అంటే సరే బాధంటే పాపని రాత్రి అడిగినాము. మాకు ఇప్పుడు ఎవరింటి లేని నన్ను అత్తారిచ్చి ఇంటికి ఇచ్చినాక తెలియదు ఆమె కోసము ఎందుకోసం 10 గంటల పాప చెప్పింది. అంటే ఆయన ఒక రోజు అంట చెంట పుట్టినంట. కొట్టిట మొత్తం ఆదరణ అయిపోతే ఇక్కడ వచ్చి గులుకుతోటి ఎక్కినాయంట. ఎందుకు కొట్టిన అంతగానం అంటే పిల్లలు బయట పట్టి చెప్పారు బయట వాళ్ళకు. చెప్పకపోతే రాత్రి అడిగినాం ఎందుకోసం పెట్టుకుంటే పొయ్యే ముందు కూడా ఫోన్ చేసి మస్తు ఏడ్చిందంట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి మస్తు ఏడ్చి ఈ పిల్లల్ని తీసుకొని పోయిందంట. పిల్ల అన్నట్టు ఏడికి మమ్మీ ఏడుకోమంటే మేకగా ఉంది కాబట్టి గడ్డి తెస్తాం అలా అయినా కోపం తగ్గితే నా తీసుకొని చనిపోయినంట. మేకలా గడ్డి తెత్తం పెట్టుకుని తీసుకుపోయిందంట. తీసుకుపోయినాక పిల్లలు కూడా దుబ్బుదామని అంటే వద్దు మమ్మీ నాకు ఇద్దరు పిల్లలు కూడా కాలు మొక్కిరంట. నేను బయటగడ్డ మీద కూర్చొని పెట్టి ఇక పిల్లను వస్తే నేను ముత్తుకుంటే అలా పెద్దగా ఉంది సార్ 11 ఏళ్ళు కదా. ముత్తుకొని ఏడుస్తే నువ్వు ఏడుస్తాక అంతే నన్ను వస్తారని భయపడి ఇంటికి వెళ్ళిపోయిన పిల్లను. ఆ పిల్ల పచ్చలోకి వెళ్ళిపోయిందంట. ఇక పిల్లగా ముందు దుబ్బిపోయి ఇట్లా మళ్ళీ ఫోన్ చేసిందంట. ఎవరికి మంది తెలియదు గుడ్ బాయ్ అని చెప్పిందంట. ఫోన్ ఆడ పెట్టి చెప్పులు అనుకుంటే బాబుని ముందు దుబ్బేసి ఈమె దుంకిందంట. ఇక దుంకినాకుంటే పిల్ల పోయి చూసిందంట. అంటే బయట దగ్గరికి వెళ్ళి ఈ పాప రుక్కుతో పోయి చూస్తే ఇద్దరు అక్క తమ్ముడు అంటే అక్క 2 సార్లు అంటే పిల్లవాడు అని లోపలికి పోయినట్టు పిల్ల ఇట్లా ముంచుకుంటా. ఈమె గుట్టే మింగి ఇంటికి వచ్చినాక పిల్ల భయమై ఫోన్ ఆడికి బయట మిక్కలు తీసుకొని మా చిన్నమ్మని ఇచ్చిన మీ ఊళ్ళో ఇద్దరు చిన్నమ్మ ఊళ్ళో ఉంటారు. ఆయన నెంబర్ తీసి ఆయన ఫోన్ చేసినట్ట. మా అమ్మ ఇట్లా అమ్మ పడ్డదా అంటే వాడికి 2-3 పిల్లలు వేసుకొని బయటకు వచ్చి చూసిరంట. అట్లా ఆ తర్వాత ఫోన్ తెలియదు సార్. పూర పాపనే చెప్పింది. వాళ్ళకి సార్ వాళ్ళు చెప్తున్నాం శేఖర్ అంటే. ఏమైనా అమౌంట్ ఇచ్చిందా? అంటే గ్రూప్ వాళ్ళకు అలా సొంత పర్సన్ అంటే ఏం అప్పు లేదు సార్. అంటే వాళ్ళ పెద్దవాళ్ళే వీళ్ళు అంత పెద్దవాళ్ళు ఏం కాలేరు. వీళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటారు పెళ్ళ 3 బతుకుతారు. అప్పులు గ్రూపులు కొత్త గ్రూపులు లేపి మొత్తము గ్రూపులు ఆ గ్రూపులు మొన్న రీసెంట్ పిల్లలకు పెళ్లి చేసినందుకు 1,00,000 వచ్చినాయంట. 1,00,000 అవి కూడా ఇంట్లో లెక్కలు తెలవలేరు. మా అమ్మకైనా వాళ్ళ ఎవరికి లెక్కలు తెలవలేరు. వాళ్ళిద్దరు పెళ్ళ 3 ఏం చేసారో ఆయనకి వచ్చి వాళ్ళ భూమి అంటే పైసలు అంటున్నట్ట. మాకు అమ్మకు ఒక 2 వాళ్ళ కింద నాకు పైసలు 20,000 అంటుందంట.
ఎందుకమ్మా అంటే ఇట్లా వేరే ఇదే మాకు డౌట్ ఇవ్వాలి, నేను నాకు అవసరం ఉందంటే ఒకటి అమ్మ కూలి పని చేస్తా, ఆమెకి అంత లేవు పైసలు లేవని చెప్పిందంట, అమ్మ ఇవ్వలేదంట. కానీ నాతో నేను ఇంట్లో ఎప్పుడైనా నాతో మాటలు పంచేసి ఓ పాడైతే మనసులాగా నాతో నోట్లు మొత్తం పంపించి నాకు ఫోన్ చేయడం, నాకు పైసలు అడగలేదన్నమాట. అడుగుతాను ఎట్లా చేస్తాను మంచిగా భార్య భర్తలు మంచిగా ఉండరు. ఎప్పుడైనా ఇక ఆయన కోసం ఎప్పుడైనా అంటుండే ఆయన చోళీని రావు పని చేయడం అంటే పిల్లగాడే ముత్యం లాగా పిల్లగాడు సుఖం వస్తుందని అంటుంటే పని చేయడం అంటుండే ఒక్క తప్పే అంతకుమించి ఏం టార్చర్ ఏం లేదు సార్. ఆయన ఇప్పుడు చోరీ ఎంపీ మేము మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మేము లేని వాళ్ళము గురి మాడిపోయిన పెట్టిన సమస్య ఇద్దరు పిల్లల్ని ఇచ్చినాము, మేము బతికిట్టు వేసుకోలేము. మా మాటకాడి పెళ్లి చేసిన సంతం చేసిన జరుగుతుంది అన్నది మంచిగా మీరు ఎప్పుడు పరిచయం అయిందో ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ బిజీ. మీరు ఫోన్ చూసినా రికార్డ్ చేసినా ఆ నెంబరే ఉంటుంది, మీరు ఫోన్ ఏదో చెక్ చేసుకున్నా ఐఫోన్ అంత అరుణ సార్. రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద ఓఆర్ఆర్ పై లారీని ఢీకొట్టిన కారు. ముందుగా వెళ్తున్న లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గుజరాత్ యొక్క ఎక్స్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ పై విస్తృతంగా ప్రసారం చేయబడినటువంటి క్రింది సోషల్ మీడియా పోస్ట్ను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను మీ రకమైనటువంటి సూచన మరియు అవసరమైన చర్య కోసం బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ యొక్క కాపీని జత చేస్తున్నాను అని పేర్కొన్న పోస్ట్లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర యూనిట్ దాని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేశారు. బీజేపీ అలాగే గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ శ్రీ రాహుల్ గాంధీ నల్లధనం నుండి తన వాటాను సేకరిస్తున్నారనే ఆరోపణలతోటే కరెన్సీ నోట్లను కలిగి ఉన్నటువంటి మార్ఫింగ్ చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందా ఇక్కడ ఉంటాం, ప్రెస్ చెప్తామా ఎఫ్ఐఆర్ కాపీ రాయండి. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాపీ అమ్మా, ఎఫ్ఐఆర్ వచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ తోటి ఎఫ్ఐఆర్ వచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ తోటి సంబల్కి పోనీయకుండా ఎవరు ఆపిర్రు, ఎందుకు ఆపిర్రు, ఆపాల్సిన అవసరం ఏమొచ్చుండే? అది అయిపోగానే తెల్లారి ఈ పంచాయతీ తీసుకొచ్చి ఎందుకు పెడుతుర్రు అంటే రోజు ఒక పంచాయతీ తీసుకొచ్చి హౌస్ నడవకుండా మేమేదైనా అడగంగానే హౌస్ అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ స్పీకర్ గారు భారతదేశ ప్రజల్ని ఉద్దేశించి మేము హౌస్ను డిస్ట్రక్ట్ చేస్తున్నాం, మీరు హౌస్ డిస్ట్రక్ట్ చేయడం వల్ల సగటు మనిషి పెట్టేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బును మీరు పార్లమెంట్ నడవకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ రోజు హౌస్ అడ్జస్ట్ చేస్తూ మేము హౌస్ నడవాలని కోరుకుంటున్నాం. కానీ హౌస్ నడిచేటప్పుడు ఉత్తరప్రదేశ్లో నడిచేటువంటి సంబల్ ఇష్యూ కానీ, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉంది కదా అదాని ఇష్యూ, విదేశాలలోనే కేసులు ఫైల్ అవుతున్నాయి కదా, మనం విదేశాలలో ఏమవుతున్నాయో మాట్లాడాల్సిన అవసరం లేదు. సెబీ చైర్మన్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని గతంలో నివేదికలు ఇచ్చారు కంపెనీ ఇచ్చినప్పుడు మనం భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఎందుకు చర్చ పూనుకోవట్లేదు? నిజంగానే ఎవరో వ్యాపారవేత్త చేసిరంటే పట్టించుకోకపోదు. ఈ వ్యాపారవేత్త అదాని అంటే ఆయన మోడీకి అత్యంత సన్నిహితుడు.
గతంలో ఇద్దరు కలిసి చట్టాపాటాలు వేసుకొని విమానాలలో తిరిగిరు, అన్ని దేశాలకు ఎమ్మడి తీసుకుపోయిండు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆయన కంటగట్టే ప్రయత్నం చేసిండు. మరి చేసిండా చేయలేదా మనందరికి తెలుసు. చేసినప్పుడు ఒక బాధ్యత గల మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలకు ఆయనకు అదానికి ఉన్న సంబంధాన్ని బట్టి అదాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మేము మాట్లాడుతున్నాం. అయితే ఇవన్నీ అంశాలు పక్కకు పెట్టి ఈరోజు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు వీరి మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి పద్ధతిని ఇంకెవరు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని ఇక్కడికి పిలిపియాలి. దీని మీద కంపల్సరీ మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో నేను మా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా ఎక్స్ హ్యాండిల్లా కాలాధన్ కా కిస్సా హై ఏహీ రాహుల్ కా హిస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫ్డ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫ్డ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈరోజు మీరు పేపర్లో చదివే ఉంటారు. దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే నేను కూడా నిన్నటిదాకా పార్లమెంట్లో ఉన్నా. మీరు రోజు పార్లమెంట్లో వీలైనంత మటుకు పార్లమెంటును నడవకుండా చేసే అటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంది. మేము 5 నిమిషాలు అదానీ గురించి మాట్లాడదాం. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి కాబట్టి అదానీ మోడీకి దగ్గర మిత్రుడు కాబట్టి ప్రధానమంత్రి 10 నిమిషాలు ప్రతిపక్షాలకు ఇలా భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందంటే 2 వారాలలో 6 రోజులు హౌస్ అడ్జర్న్ చేయడం జరిగింది. నిన్న రాజ్యసభలో మన రాష్ట్రం నుంచి ఈ మధ్యన ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింఘ్వి గారి చైర్లో 222 ఆయన చైర్ నెంబర్ ఆ చైర్లో 50,000 రూపాయలు దొరికినాయి. రాత్రి క్లీనింగ్ చేశారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళు, క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన కూర్చున్న కుర్చీలో 50,000 రూపాయలు దొరికినాయి. అంటే మను సింఘ్వి గారు నిన్న క్లియర్గా చెప్పిండు, నేను 500 రూపాయల కంటే ఎక్కువ జేబులో పెట్టుకోను, నా కుర్చీలో ఎవరన్నా పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇటు హౌస్ని నడవకుండా దీని మీద నిన్న రచ్చ చేయడం రాజ్యసభలో. అంటే రోజు ఏదో వికితంగా భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ని తప్పుగా చూపించడం. 2 అటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 కూడా సభలు నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు ఎన్ని కుట్రపూర్వకమైన చర్యలు తీసుకుంటారు. దానికి భాగంగా బీజేపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాధ్యతగా ఉండాలి. అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదలో రాహుల్ గాంధీ గారి బొమ్మను మార్ఫింగ్ చేసి ఈ డబ్బులు రాహుల్ గాంధీకి రావాల్సినటువంటి డబ్బులే అని ఒక కరప్షన్ యాంగిల్ని ముడిపెడుతూ ఈ తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రక్రియ మీద ఈరోజు ఇక్కడ నేను మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, భారతదేశంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ మీడియా ద్వారా 24 గంటలు కాంగ్రెస్ పార్టీని తప్పుడు సైడ్ చూపించాలన్న ఆలోచనతోటే బీజేపీ ముందుకు పోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జరిగినటువంటి ఆ టెంపుల్ మాస్క్ పంచాయతీలో చాలా దారుణాలు చాలా సంఘటనలు జరుగుతుంటే ఆయన ఇప్పుడు కొత్తగా లోక్సభకు ఎన్నికైనటువంటి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మొన్న పొద్దున్నే సంబల్కి పోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని దారిలో అడ్డుకోవడం జరిగింది. దారిలో అడ్డుకొని అక్కడికి పోనీయకుండా చేశారు. వాళ్ళిద్దరు కూడా లోక్సభలో సభ్యులు, వాళ్ళిద్దరు కూడా ఈరోజు
సంబల్కి పోయి సంబల్లో వాస్తవాలు ఏందో తెలుసుకొని వచ్చి మళ్ళీ లోక్సభలో దేశ ప్రజల ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ అసలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వాళ్ళని అక్కడికి రానియకుండానే ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ భారతదేశం. అన్ని కుల మతాలకు ఒకే వేదికగా ఒకే దిశగా బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగం, దాంట్లో సెక్యులర్ అనే ఫ్యాబ్రిక్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుర్రు అన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నారు. పేరుకే 75 కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మా అందరినీ పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్ తీసుకుపోయి కూర్చోబెట్టి ఒకరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా వైట్ వాషే. వాళ్ళకు నిజంగానే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటే కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో అన్ని కులాలకు మనము అన్ని కులాలను సమానంగా చూడాలనే ఒక హక్కును దాంట్లో ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా ఎక్స్ హ్యాండిల్లా కాలాధన్ కా కిస్సా హై ఏహీ రాహుల్ కా హిస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నా. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫ్డ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫ్డ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈరోజు మీరు పేపర్లో చదివే ఉంటారు. దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే నేను కూడా నిన్నటిదాకా పార్లమెంట్లో ఉన్నా. మీరు రోజు పార్లమెంట్లో వీలైనంత మటుకు పార్లమెంటును నడవకుండా చేసే అటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంది. మేము 5 నిమిషాలు అదానీ గురించి మాట్లాడదాం. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి కాబట్టి అదానీ మోడీకి దగ్గర మిత్రుడు కాబట్టి ప్రధానమంత్రి 10 నిమిషాలు ప్రతిపక్షాలకు ఇలా భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందంటే 2 వారాలలో 6 రోజులు హౌస్ అడ్జర్న్ చేయడం జరిగింది. నిన్న రాజ్యసభలో మన రాష్ట్రం నుంచి ఈ మధ్యన ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింఘ్వి గారి చైర్లో 222 ఆయన చైర్ నెంబర్ ఆ చైర్లో 50,000 రూపాయలు దొరికినాయి. రాత్రి క్లీనింగ్ చేస్తారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళు, క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన కూర్చున్న కుర్చీలో 50,000 రూపాయలు దొరికినాయంటే మను సింఘ్వి గారు నిన్న క్లియర్గా చెప్పిండు, నేను 500 రూపాయల కంటే ఎక్కువ జేబులో పెట్టుకోను. నా కుర్చీలో ఎవరన్నా పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇటు హౌస్ని నడవకుండా దీని మీద నిన్న రచ్చ చేయడం రాజ్యసభలో. అంటే రోజు ఏదో వికృతంగా భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ని తప్పుగా చూపించడం. 2 అటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 కూడా సభలు నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు అన్ని కుట్రపూర్వకమైన చర్యలు తీసుకుంటారు. దానికి భాగంగా బీజేపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాధ్యతగా ఉండాలి. అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదలో రాహుల్ గాంధీ గారి బొమ్మను మార్ఫింగ్ చేసి ఈ డబ్బులు రాహుల్ గాంధీకి రావాల్సినటువంటి డబ్బులే అని ఒక కరప్షన్ యాంగిల్ని ముడిపెడుతూ ఈ తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రక్రియ మీద ఈరోజు ఇక్కడ నేను మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, భారతదేశంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ మీడియా ద్వారా 24 గంటలు కాంగ్రెస్ పార్టీని తప్పుడు సైడ్ చూపించాలన్న ఆలోచనతోటే బీజేపీ ముందుకు పోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జరిగినటువంటి ఆ టెంపుల్ మాస్క్ పంచాయతీలో చాలా దారుణాలు చాలా సంఘటనలు జరుగుతుంటే ఆయన ఇప్పుడు కొత్తగా లోక్సభకు ఎన్నికైనటువంటి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మొన్న పొద్దున్నే సంబల్కి పోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని దారిలో అడ్డుకోవడం జరిగింది. దారిలో అడ్డుకొని అక్కడికి పోనీయకుండా చేశారు. వాళ్ళిద్దరు కూడా లోక్సభలో సభ్యులు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు
సంబల్కి పోయి సంబల్లో వాస్తవాలు ఏందో తెలుసుకొని వచ్చి మళ్ళీ లోక్సభలో దేశ ప్రజల ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ అసలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వాళ్ళని అక్కడికి రానియకుండానే ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ భారతదేశం. అన్ని కుల మతాలకు ఒకే వేదికగా ఒకే దిశగా బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగం, దాంట్లో సెక్యులర్ అనే ఫ్యాబ్రిక్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుర్రు అన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నారు. పేరుకే 75 కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మా అందరినీ పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రలాలకు తీసుకుపోయి కూర్చోబెట్టి ఒకరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా వైట్ వాషే. వాళ్ళకు నిజంగానే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటే కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో అన్ని కులాలను సమానంగా చూడాలనే ఒక హక్కును దాంట్లో మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మేనమామ కట్నం కింద మేనకోడలకు ఇచ్చేటటువంటి పథకం లాగా కేసీఆర్ తీర్చిదిద్దిన పథకమని, కానీ అట్టి పథకాన్ని ఆడపిల్ల పెళ్లి చేసిన కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తులం బంగారం ఇస్తామన్న మాట ఎక్కడ పోయింది? ప్రభుత్వాన్ని నిలదీశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వారందరూ కూడా తులం బంగారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి నాయకుడిని ఎక్కడ నా తులం బంగారం అని నిలదీయండి అంటూ పిలుపునిచ్చారు. ఇక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు ప్రజల పక్షాన పోరాడతామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఛాలెంజింగ్ ట్రోఫీ కబడ్డీ టోర్నమెంటులోని ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చేసిన కార్యక్రమంలోని పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మరియు పార్టీ నేతలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మరిపేడ మండలం అమృత్ వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం, అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మోడల్ గృహ నిర్మాణం. కొరవి మండలంలో వేదిక మార్కెట్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పాల్గొన్న ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే విప్ రామచంద్ర నాయక్, మురళీ నాయక్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకి రిజిస్ట్రేషన్ చేస్తుండగా పట్టుకున్న సబ్ రిజిస్టర్. నడుస్తున్న యాక్టివా బండిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద అగ్ని ప్రమాదం. మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.